వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. శ్రీశైల క్షేత్రంపై మొంతా తుఫాను ప్రభావం. పాతాళ గంగా మెట్ల మార్గంలో విరిగిపడిన కొండ చర్యలు, 3 షాపుల ధ్వంసం, రాత్రి వేళ కావడం, భక్తులు ఎవరూ లేకపోవడం తప్పిన ప్రమాదం. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మొంతా తుఫాను ప్రభావం తీవ్రస్థాయిలో కనబడుతుంది. శ్రీశైలం మండలంలో గడిచిన 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో జీవనం స్తంభించింది. క్షేత్రానికి వచ్చిన భక్తులు వసతి గదులకే పరిమితమయ్యారు. మరోవైపు శ్రీశైలం పాతాళ గంగా మెట్ల మార్గంపై కొండ చర్యలు విరిగిపడడంతో 3 షాపులు ధ్వంసమయ్యాయి. భారీగా కొండ చర్యలు విరిగిపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేకాకుండా వరద నీరు దీవకు నది వలె ప్రవహిస్తూ ఉండడంతో ఇళ్ల ముందు ఉన్న మట్టి రోడ్డు కాస్త కోతకు గురైంది. ఇలానే కొనసాగితే పాతాళ గంగా మెట్ల మార్గంలో తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు స్థానికులు. ఫ్రెండ్స్ మొత్తం కట్టిగా ఫ్రెండ్స్ అది కన్యా లాగున్నది మాత్రం పడుతుంది కన్యా లక్షగా కొట్టి ఇది గంగమ్మ సావి ఏముండకపోయాం పాపం మీరమ్మ జనం మిగిలింది ఈ ఏరియా కొద్దిగా ఏముండకు అది కాదు పడుతుంది అది మాత్రం గ్యారెంటీ పడుతుంది నేను అది కంపల్సరీ పడుతుంది సాయం గెలగాలంటే కరెంట్ బంద్ చేయాలి. ఇది పడుతా ఇంకా ఎంత ఇది పైపైన పుట్టుకు పడాల్సింది నీళ్ళు పడుతున్నాయి గుండుసందులు పైరాలు పడతాయి సార్ ఈ గుండుసందులు నీళ్ళు పడుతున్నాయి ఇది పడుతుంది అది కన్యా లాగున్నది మాత్రం పడుతుంది కన్యా లక్షగా కొట్టి ఇది గంగమ్మ సావి ఏముండకపోయాం పాపం మీరమ్మ జనం మిగిలింది ఈ ఏరియా కొద్దిగా ఏముండకు అది కాదు పడుతుంది అది మాత్రం గ్యారెంటీ పడుతుంది నేను అది కంపల్సరీ పడుతుంది సాయం గెలగాలంటే కరెంట్ బంద్ చేయాలి. ఇది పడుతా ఇంకా ఎంత ఇది పైపైన పుట్టుకు పడాల్సింది నీళ్ళు పడుతున్నాయి గుండుసందులు పైరాలు పడతాయి సార్ ఈ గుండుసందులు నీళ్ళు పడుతున్నాయి ఇది పడుతుంది